హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన రోజు కదా. ఈరోజు మా వారు పూజ చేశారు చూడండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ బాగా భక్తిగా చేస్తారండి. తులసి మాల తెచ్చి అలంకరించారు చూడండి. చాలా బాగుంది కదా. దేవుడి రూమ్లో దీపారాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలాగే నేను లైవ్లో వీడియోలో వడియాలు పెట్టినట్టు చూపెట్టాను కదండి. అవన్నీ విడదీసి ఆరబెట్టాను చూడండి. ఎలా ఉన్నాయో ఎలా వచ్చాయో చూడండి. పల్సగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ ఆరబెట్టి ఎండలో ఆరబెడదామంటే కోతుల భయానికి కొంచెం వెయిటింగ్ హాల్లో ఉంటే కొంచెం సెగ వస్తుంటే ఆరుతుందిలే అని అలా ఆరబెట్టాను. ఎలా వచ్చాయో కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ప్రతిరోజు ఉదయాన్నే పని అమ్మాయి వచ్చి పని చేసి వెళ్తుందండి. కానీ ఈరోజు 1-2 తేదీల్లో అమ్మాయి రాదు. ముఖ్యంగా 1వ తేదీ రాదండి. వస్తే 2వ తేదీ వస్తుంది, లేదంటే ఒకేసారి 3వ తేదీ వస్తుంది. అమ్మాయికి పెన్షన్ తీసుకొని రావడానికి వెళ్తుందండి. అందుకని 1-2 తేదీల్లో డౌటే అమ్మాయి వచ్చేది. అందుకని ఉదయాన్నే లేచి నా పని నాకు మొదలైపోయింది చూడండి. ప్రతిరోజు కూడా ఉదయం లేస్తే స్టవ్ కడుక్కోవడమే మొదలవుతుంది. అక్కడి నుంచే పనులన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇంట్లో అన్నీ ఎక్కడొక్కడ సర్దుకోవడము, తుడుచుకోవడము, పాలు వేడి చేసుకోవడము రొటీన్ పనులే కదండి. నాకైతే ప్రతిరోజు ఇదే రొటీన్ అండి. మీకైతే ఎలా మొదలు పెడతారో పనులు? మొదట వచ్చి స్టవ్ బండ కడిగి నీట్గా తుడిచిపెట్టుకుంటానండి. ప్రతిరోజు అదే తంతు. దాని తర్వాత పాలు పెట్టేసి స్టవ్ మీద మిగతా పనులన్నీ చూస్తాను. డైనింగ్ టేబుల్ మీద, హాల్లో అడ్డాలు అవన్నీ తుడుచుకుంటూ ఉంటాను. పని అమ్మాయి వస్తుందని చూశానండి. డేట్ మర్చిపోయినాను నేను. ఒక అరగంట లేటుగా మొదలు పెట్టానండి. ఆ అమ్మాయి వచ్చే లోపల స్టవ్ కడిగేస్తాను. కానీ ఈరోజు కొంచెం బద్ధకం వేసి పడుకునేసాను. ఆ అమ్మాయి వస్తుంది కదా, అప్పుడు కడుక్కుందాంలే, అమ్మాయి ఇండ్లు చిమ్ముకొని వచ్చే లోపల మన స్టవ్ కడుక్కుందాంలే అని పడుకున్నాను. రాలేదని మళ్ళీ గుర్తొచ్చింది నాకు. 1వ తేదీ కదా, ఈరోజు రాదు అని ఇంకన్నీ మొదలు పెట్టానండి. అన్నీ క్లీన్ చేసుకోవాలండి, తప్పదు కదా. అందులో పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇంకా కొంచెం హడావిడిగా ఎక్కడ అడ్డాలు అక్కడ ఉంటాయి. పిల్లలు లేరంటే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయండి. పిల్లలు ఉండే దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే. అన్నీ మర్చిపోతూ ఉంటాము. ఏ సమస్యలు మనల్ని బాధించవు. వచ్చినా కానీ సమస్యలు, వాటిని మర్చిపోతూ పరిష్కారాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లలు అన్నీ మరిపించేస్తూ ఉంటారు వాళ్ళ ఆటపాటలతో. మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం కదండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉంటే మీరు ఎలా గడుపుతూ ఉంటారు పిల్లలతో? నేనైతే వాళ్ళు లేసే లోపల ముఖ్యమైన పనులన్నీ చేసేస్తాను. నిద్ర లేచేది వాళ్ళు 8-8:30కి లేస్తారు. అందులో లీవులు కదండి, లీవుల్లో గడపడానికి వచ్చారు. అంటే కొడుకు పిల్లలు, పెద్ద కొడుకు పిల్లలండి, మా పెద్ద అబ్బాయి పిల్లలు వచ్చారు. వాళ్ళతో హాయిగా గడిచిపోతుందండి రోజువారీ. చిన్న అబ్బాయితో అయితే బాగా పెద్ద అబ్బాయి కూడా దగ్గరే చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి హోంవర్క్లు రాసుకుంటున్నా, నేనైతే చిన్న అబ్బాయితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుందండి పిల్లలు ఇంట్లో ఉంటే. అల్లరి ఉంటుంది, మరి హ్యాపీగా కూడా ఉంటుంది. వాళ్ళ అల్లరి పనులు చూస్తుంటే మనకు సంతోషం వేస్తూ ఉంటుంది. అలాగని వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా చూడలేం కదండి. అంతే కదా, నానమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్య అంటే అంతే కదండి, గారాబం ఎక్కువ చేస్తూ ఉంటాము. అలాగని వాళ్ళు మొండిగా కూడా తయారవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదండి. ఇక్కడైతే స్టవ్ కడిగేశాను, ఇంకా అంట్లు కడగాలండి. స్టవ్ కడిగేసిన తర్వాత అంట్లు కడిగే పని మొదలు పెడతాను. అంట్లు అయితే సింక్ నిండిపోయి ఉన్నాయండి. కుక్కర్లన్నీ వాడేసాము. నిన్న వంటలు ఎక్కువైనాయి, కుక్కర్లన్నీ వాడేస్తున్నాము. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. రేపు కూడా డౌటే అండి, అమ్మాయి రాదు. ఇంకా బయట ఊర్లో నుంచి వెళ్ళి తీసుకోవాలి. అమ్మాయి ఉండేది రేణిగుంట. అంటే వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తారు. వాళ్ళ అత్తగారి ఇల్లు ఏదో నాకు గుర్తు రావట్లేదు చెప్పడానికి. అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకొని రావాలి. ఇంకొక రోజు అక్కడ హాల్ట్ అయ్యి 2వ రోజు వస్తుంది. ఇంక ఈరోజైతే ఎలా చేస్తుందో ఏమో, రేపు వస్తుందో రాదో చూడాలండి. మీరైతే ఉదయం పూట మీ పనులు ఎలా స్టార్ట్ అవుతాయి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఉదయాన్నే మొదలయ్యే మన పనులు రోజంతా తిరిగి పడుకునేదాకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదండి. మరి హౌస్ వైఫ్ అయితే
ఇంట్లో ఎన్ని చేసినా తరగని పనులు ఉండనే ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళైతే గబగబా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ హడావిడి సండే అయితే ఉంటుంది కదా. రేపైతే సండే. అందరికీ విష్ యూ హ్యాపీ సండే అండి అడ్వాన్స్గా.